అసలు వాళ్ళు రాను కూడా రారనమాట హస్బెండ్స్. సో వాళ్ళు వస్తే ఐ థింక్ హాస్పిటల్స్ కూడా వెరీ ఈజీ టు సజెస్ట్. సెమెన్ అనాలిసిస్ ఎంతండి ఈ మధ్య హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేస్తాయి రిపోర్ట్స్. నేను అందుకనే చాలా మందికి ఏంటి ఒక వన్ స్టాప్ క్లినిక్ లా అంటే మన దగ్గర చాలా దూరం నుంచి పెరిఫరీస్ నుంచి కూడా వస్తారు. సో వాళ్ళకి ఈ రోజు ఒకటి రేపు ఒకటి అలా టైం వేస్ట్ చేయడం కన్నా యూజువల్గా ఆ రోజు వీలైనంత వరకు అంటే అమ్మాయికి స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ అబ్బాయికి సెమెన్ టెస్ట్ కానీ అన్నీ చేంజ్ చేసి ఆ విజిట్లోనే రివ్యూ కూడా చేసేసి ఇది ప్రాబ్లం ఇలా చేయించుకోండి అని చెప్పేస్తాం అనమాట. దాంతో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఆ అబ్బాయి మరీ రాకున్నా మనం ఆ వచ్చిన విజిట్లోనే మాక్సిమం యూటిలైజ్ చేసేసుకున్నట్లు. ఇప్పుడు సపోజ్ స్పర్మ్లో మనకి కౌంట్ తక్కువ ఉంది లేదా జీరో ఉంది అని అనుకున్నప్పుడు ఇక మనం అక్కడి నుంచి ఎలాంటి యాక్టివ్ సెల్ని తీలేవు అని అనుకున్నప్పుడు చేసే పరిస్థితి ఏంటండి యాక్చువల్లీ? స్పోమ్ జీరో ఉన్నప్పుడు ఫస్ట్ అసలు ఎందుకు జీరో ఉంది అనేది చూడాలి. సో మొన్న ఒక కపుల్ వచ్చారు, అబ్బాయికి అజూస్పర్మియా జీరో కౌంట్ అని 3 years బ్యాకే తెలుసు. మరి ఏం చేయించుకున్నారు, టెస్ట్లు అయినాయా, ఎందుకు అట్లుందంటే లేదు మేడం మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేయమన్నారు అని. 3 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నాడు. అంటే నార్మల్ మనకి 15 million ఉండాల్సింది జీరో ఉంటే అది మెడిసిన్స్లో ఎలాగ మనము 15 million తీసుకెళ్ళగలం? సో అప్పుడు మేము కొన్ని టెస్టులు చేసాము, అవన్నీ చూసుకున్నాక ఇక్కడ కూడా రిపీట్ చేసి కొన్నిసార్లు అవుట్ సైడ్ రిపోర్ట్స్ మనం బిలీవ్ చేయలేము. అది కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు ట్రయల్ టీసా అనేది పెట్టాం వాళ్ళు. అంటే ఏంటి స్పోమ్ ప్రొడక్షన్లో ప్రాబ్లమా, ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చే ట్రాక్లో ఏమైనా అబ్స్ట్రక్ట్ అయ్యి మనకు కనబడడం లేదా, అది ఈ టెస్టికులర్ ఆస్పిరేషన్లో తెలిసిపోతుంది. సో ఒకవేళ దాంట్లో కానీ స్పోమ్ దొరికితే మనం ఫ్రీజ్ చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు వాళ్ళకి. సేమ్ టైంలో బయాప్సీ చేయొచ్చు. బయాప్సీలో ఒకవేళ స్పోమ్ ప్రొడక్షన్లోనే ఇష్యూ ఉందనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళు బేసిక్గా డోనర్ స్పర్మ్ అట్లా బ్యాంక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేయించుకుంటారు అనమాట. ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టం అని చెప్పాను వినండి. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ? ఓకే, ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి చాలా కామన్గా చూస్తాం. అంటే ఇండియన్ లేడీస్లో ఇట్స్ అ కామన్ థింగ్. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది అనేది ఒక అపోహ. సో ఫైబ్రాయిడ్స్ అనేది మనకు రకరకాలుగా ఉంటాయి. అది ఎక్కడ ఉన్నాయి, వాటి సైజ్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, వీటి బట్టి ట్రీట్మెంట్ కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి ఫైబ్రాయిడ్స్ అనేవి యుట్రస్లో మనకి గర్భసంచి పొరకి దూరంగా ఉండడము, ఆర్ అవి ఇట్లా సబ్సిరోజల్ అంటాం, అంటే కడుపు లోపలికి పెరుగుతుంటాయి, గర్భసంచి లోపలికి పెరుగు. అలాంటివి అసలు మనం టచ్ చేయక్కర్లేదు అన్లెస్ అమ్మాయికి ఏదో చాలా పెయిన్, హెవీ పీరియడ్స్ ఉంటే ఆ సిమ్టమ్స్ గురించి చేయాలి. సో తనకి పెయిన్ లేదు, అవి గర్భసంచి పొరకి దూరంగా ఉన్నాయి, వాటిని ముట్టుకోకపోవడమే బెస్ట్. కానీ కొందరిలో ఫైబ్రాయిడ్స్ లోపలికి పెరుగుతుంటాయి, వాటిని మనము ఇంట్రామ్యూరల్ అని సబ్మ్యూకసల్ అని అంటాం. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మాత్రం ప్రెగ్నెన్సీకి మనకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అలాంటప్పుడు వాటిని రిమూవ్ చేశాక కూడా 3 to 4 monthsకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అమ్మాయిల్లో కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే రేపు మ్యారేజ్ అయితే తగ్గిపోతుందిలేమ్మా అని చెప్తారు. యాక్చువల్లీ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకవేళ అది కడుపు నొప్పి వస్తుంది అని అంటే అక్కడ మనకి ప్రాబ్లం ఉన్నట్టనే అనుకోవాలా? అంటే కడుపు నొప్పి కూడా ఎంత సివియర్గా ఉంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో సిమ్టమ్స్లోనే మాకు ఒక సగం డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. సో అడిగినప్పుడు నీకు పీరియడ్ స్టార్ట్ అయ్యక ముందు నుంచి ఉందా అమ్మా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత సివియర్గా ఉంటుంది, అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా, లేదు నువ్వు చాలా ఎక్కువ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉందా, వర్క్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళగలుగుతున్నావా. సో ఇది మనకి మైల్డ్ మెన్స్ట్రల్ క్రాంప్సే అయితే యూజువల్గా వాళ్ళు ఒక టాబ్లెట్, ఆ టాబ్లెట్ లేకుండా ఒక డే రెస్ట్ తీసుకోవడంతో తగ్గిపోతుంది. సో సివియర్ పెయిన్ అనేది చాలాసార్లు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో చూస్తాం. ఇదేంటంటే మనకి ఓవరీ అండ్ యూట్రస్ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఉండడం, ఇన్ఫ్లమేషన్ ఉండడం. ఇలాంటి వాళ్ళకి పెయిన్ అనేది చాలా అన్యూజువల్, వెరీ సివియర్గా ఉంటుంది. సో ఇది మ్యారేజ్ అయ్యాక తగ్గిపోవడం అలాంటిది ఏమి ఉండదు. సో ఇది బేసిక్గా మనం స్కాన్స్ చేసుకొని ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దానికి మెడికల్ మేనేజ్మెంటా లేదా ట్రీట్మెంట్ చేసి సిస్టులు అవి తీసేయాలా, అలా చేస్తేనే వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట. కానీ మేనరికం పెళ్ళిళ్ళలో ముందుగానే మాది మేనరికం అండి అని పెళ్ళికి ముందే లేదా పెళ్ళి అయిన తర్వాత వెంటనే కన్సీవ్ అవ్వడానికి ముందే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందా? జనరల్గా అలాంటి కపుల్కి మీరు ఏమి అడ్వైస్ చేస్తారు? మేనరికం పెళ్ళిళ్ళలో మనము ముందే డయాగ్నోస్ చేసేకి ఏమి ఉండదు. అంటే వాళ్ళిద్దరు హెల్త్ కరెక్ట్గానే ఉంటుంది బేసిక్గా. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యాక వాళ్ళిద్దరు జీన్స్ కానీ కంబైన్ అయితే అప్పుడు మనకి కొత్త మ్యూటేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్తో మిస్కారేజెస్ కానీ బేబీలో కానీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మనం ముందే చేయడం కన్నా ఇట్లా రిపీటెడ్గా ఏమైనా అబార్షన్స్ అట్లా అవుతుంటే
ఐవీఎఫ్లో పీజీటీ అని ఒక టెస్ట్ చేస్తాం. మ్మ్. సో దాంట్లో ఏంటి, బేబీకి కూడా జెనెటిక్స్ అంతా కరెక్ట్గా ఉందా అని ప్రెగ్నెన్సీ రాకముందే ల్యాబ్లో టెస్ట్ చేయొచ్చు మనం ఆ ఎంబ్రియో మీద. సో ప్రాబబ్లీ అది మోర్ ప్రిఫరబుల్. యాజ్ సచ్ మేనరికం అది అవాయిడ్ చేస్తే ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కదా. కానీ నేను కొన్ని కొన్ని ప్లేసెస్లో చూసానండి. ఆ ప్లేస్ మన లోవర్ ట్యాంక్ బండ్లో ఒకటి ఉంటుంది, యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కన్సీవ్ అయిన విమెన్ యా అక్కడ వాళ్ళు పెట్టే న్యాచురల్ చాలా మంచి ఫుడ్ని అక్కడే పండించిన వెజిటబుల్స్, అక్కడే పండించిన ఆర్గానిక్గా వాళ్ళు పెట్టి 9 నెలలు వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టే ఫుడ్ని వాళ్ళు ఇచ్చే యోగా ఇదంతా చేసుకుని అక్కడ పుట్టిన పిల్లల్లో ఉండే ఆ బ్రైట్నెస్, వాళ్ళ నవ్వు కానీ వాళ్ళ యాక్టివిటీ కానీ చూసినప్పుడు బయట పిల్లలకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా డిఫరెన్స్ ఉంది. నేను అనుకున్నా ఇలా కదా పెరగాలి. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే యా చక్కగా వండి పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మన కేర్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇలా కాకుండా కన్సీవ్ అయినప్పటి నుంచి యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ యా జాబ్లని అటని ఇటని వెళ్ళిపోయి హడావిడి లైఫ్ స్టైల్లో ఐ థింక్ ఒక క్వాలిటీ పిల్లల్ని మనం మిస్ అవుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. వాట్ యు సే అండ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ బట్టే మనకు బేబీకి కూడా పోషణ ఇది అందుతుంది కదా. ఇప్పుడు మనం అక్కడ బ్యాలెన్స్ చేయాలి. అందరూ వర్క్ మానేసి ఇప్పుడు అందరూ కెరియర్ ఓరియంటెడ్, ఇద్దరు వర్క్ చేస్తేనే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. సో మెజారిటీ నేనేం చూసానంటే నా పేషెంట్స్కి దే కాల్ దర్ పేరెంట్స్, అదర్ మదర్ అంటే వైఫ్ సైడ్ హస్బెండ్ సైడ్. సో వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు ఈ హోమ్ మేడ్ ఫుడ్కి కానీ అది. కానీ వాళ్ళు తీసుకునే ప్రతి దాంట్లోనూ కొంచెం కాన్షియస్గా ఉంటే సరిపోతుంది. కరెక్ట్. సో టూ మచ్ ఎఫెక్ట్ కూడా అక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే హెల్తీ డైట్కి. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే ఐ థింక్ బేబీ హెల్తీగా పుట్టే ఆప్షన్ అది ఎక్కువే ఉంటుంది. అండ్ యాక్టివిటీ, చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ అనుకుంటారు, అసలు వాకింగ్ కూడా చేయరు. అది మదర్కి బేబీకి ఇద్దరికీ మంచిది కాదు. సో ఇప్పుడు వాళ్ళకి బేసిక్గా బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదన్నా వాళ్ళు వాకింగ్ ఏదో ఒక యాక్టివిటీ అయితే చేసుకోవాలి. అంటే మెడికల్గా ఏదైనా కాంప్లికేషన్ ఉందనుకోండి డాక్టరే చెప్తారు మరి నువ్వు ఇన్ని వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోండి అని, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో ఇంకా బేబీకి కూడా మనకి బ్లడ్ సప్లై అది మంచిగా వెళ్ళి గ్రోత్ అది బాగుండి, సో మదర్ తీసుకునే ఫుడ్, యాక్టివిటీ, స్ట్రెస్, స్లీప్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేను రీసెంట్గా ఒకటి విన్నానండి. ఇంట్లో వేసే పెయింట్, మనం ఒంటి మీద చేసుకునే స్ప్రే, గోళ్ళకు వేసుకునే నెయిల్ పాలిష్, లిప్స్కి వేసుకునే లిప్స్టిక్, ఫేస్కి మనం అప్లై చేసే మేకప్, ఇవన్నీ కూడా ఈవెన్ హెయిర్ మీద కూడా మంచి ఫ్రాగ్రెన్స్ రావడానికి వేసుకునే స్ప్రేస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఇన్ఫెర్టిలిటీకి కారణాలు అవుతున్నాయి అని అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ అండి యాక్చువల్లీ? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కాలము, మనం తాగే పాల దగ్గర నుంచి మనం వాడే పర్ఫ్యూమ్స్ వరకు ప్రతి దాంట్లో ఏదో ఒక కల్తీ ఉంటుంది, కెమికల్ ఉంటుంది. సో టోటల్గా ఎవరు అన్నీ అవాయిడ్ చేయలేరు. అంటే మనం మొత్తం అంతా మన గార్డెన్లో పెట్టుకొని ఫామ్ చేయలేము కదా. కానీ వీలైనంత వరకు ఆర్గానిక్గా, కెమికల్స్ తక్కువ ఉండేవి, ఈ షాంపూస్ కానీ వాట్ ఎవర్ మరీ ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ అలా లేకుండా కొంచెం మోర్ ఆఫ్ న్యాచురల్వి, మినిమల్గా ఎక్కువ కొట్టుకోకుండా అలా చేసుకోవడం వలన యూజువల్గా మనకేమో అంత ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. కానీ ఇప్పుడు ఈరోజు షూట్ని మేడంకితో అన్నప్పుడు ఎవరు పెర్ఫ్యూమ్స్ అవి వేసుకుని రావండి, పర్ఫ్యూమ్ వాడొద్దని చెప్పారనమాట. కొన్ని ప్రొసీజర్స్ చూపించాలి అని అంటే డిఫరెంట్. ఇప్పుడు ఏంటి, మనము వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఐవీఎఫ్ ల్యాబ్, వేరే ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ టైంలో వెరీ సెన్సిటివ్ ఉంటుంది ఎంబ్రియో కానీ ఎగ్స్ కానీ, అది స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్. సో వాటికి మనం అస్సలకి ఏం ఎక్స్పోజ్ చేయలేము. సో ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు షూటింగ్ అని మేము రెడీ అయ్యాం, కానీ నార్మల్ డేస్లో మేకప్ ఉండదు, లిప్స్టిక్ ఉండదు, ఇది నెయిల్ పాలిష్ ఉండదు. బికాస్ మేము కూడా 1% కూడా ఛాన్స్ తీసుకోము. ఇప్పుడు పేషెంట్స్ కూడా ప్రొసీజర్స్కి వచ్చే ముందు వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇదే. నేనే ఎంతో మందికి చెప్తామా, నీకు ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది, ఆ రోజు నువ్వు పర్ఫ్యూమ్ కొట్టుకోవద్దు, మేకప్, లిప్స్టిక్ ఏం పెట్టుకోవద్దు, జస్ట్ బాత్ చేసి వచ్చేసాయి. సో ఎందుకంటే అవి ఏమైనా అఫెక్ట్ అయిందంటే మరి రిజల్ట్స్ అన్నీ అఫెక్ట్ అయిపోతాయి కదా. అబ్సల్యూట్లీ. కానీ ఒక ఎగ్ని చూసినప్పుడు కానీ, ఒక సిమెన్లో యాక్టివ్ సెల్ని చూసినప్పుడు కానీ, అబ్బా ఎంత ఆరోగ్యంగా ఉంది ఇది కనుక ఫెర్టిలైజ్ అయితే చాలా ఆరోగ్యంగా చక్కగా ఉంటారు అని తెలుస్తూ ఉంటుందండి. అవునా? ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఎందుకు మా ఎంబ్రియాలజిస్ట్ పిక్చర్స్ పంపిస్తుంటాడు, ఈరోజు ల్యాబ్లో ఉన్న ఈ ఎగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇది హెల్తీ స్పర్మ్ అండ్ దిస్ ఇస్ ద ఎంబ్రియో కూడా గ్రేడింగ్ చేస్తాం, దిస్ ఇస్ ద గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఈ పేషెంట్కి అని మేము ప్రిఫర్ చేసేది కూడా అవే. అంటే స్క్రీన్ అవుట్ చేసుకుని ఏదైతే గుడ్ లుకింగ్ హెల్తీగా ఉందో
అదే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తాయి. గుడ్ లుకింగ్ అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? జనరల్ టర్మ్స్లో గుడ్ లుకింగ్, బట్ మెడికల్గా దాని బిహైండ్ చాలా ఉంది మీనింగ్ అనేది. అంటే ఎగ్లో సర్టన్ పారామీటర్స్ ఉంటాయి గుడ్ ఎగ్ అని చెప్పడానికి, ఫామ్లో సర్టన్ పారామీటర్స్ ఉంటాయి. రెండు కలిపిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోలో కూడా ఇప్పుడు సెల్స్ కానీ డివిజన్ కానీ అది చూడ్డానికి క్లియర్గా ఉందా, లోపల ఫ్రాగ్మెంటేషన్ ఉందా, లాట్ ఆఫ్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఒకటి ఉంది అనమాట, నాకు ఈ ఫీచర్స్ కల పిల్లలు కావాలి, డిజైనర్ బేబీ. డిజైనర్ బేబీస్, ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి, నా బిజినెస్లో ఇంత బాగా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయగలిగేంత తెలివితేటలు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇవన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా, కమింగ్ డేస్లో ఇలా వస్తాయని మీ రీసెర్చ్లో మీకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్చువల్లీ? అంటే ఐ థింక్ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, బట్ ఐ థింక్ మినిమల్ థింగ్స్ ఇఫ్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఐ థింక్ వీ కెన్ హెల్ప్ అవుట్ అవర్ పేషెంట్స్. ఒక సినిమా కూడా వచ్చింది యాక్చువల్లీ డిజైన్ బేబీస్ది. లాస్ట్కి చెప్తారనమాట ఏంటంటే, నేను అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి తలో చెట్టు నుంచి నేను ఒక చిన్న చిన్న ఇది తీసుకుని నేను మిమ్మల్ని తయారు చేశాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ సినిమాలో వాళ్ళు చూపిస్తారు, అంటే హ్యూమన్ ఎమోషన్స్ని ఇన్కల్కేట్ చేస్తూ చూపిస్తాడనమాట. బట్ కానీ సైన్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ అయినా హ్యూమన్కి ఎంతవరకు అవసరమో అంతే వాడుకోవాలని. మీరు అన్నట్లు వీ స్టిల్ బిలీవ్, చాలా మంది ఇప్పుడు దే డూ గో ఫర్ డోనర్ సైకిల్స్, అట్లా డోనర్ ఎక్స్ అలా వాడతారు. వాళ్ళు ఇచ్చే క్రైటీరియా చూస్తే అంటే ఆ డోనర్ మాకు ఇలా ఉండాలి అని, సో యూజువల్గా ఇక్కడ మనం అసలు వాళ్ళే ఓన్గా తెచ్చుకోవాలి. బేసిక్గా అలాంటివి డోంట్ ఈవెన్ ఎంకరేజ్. అంటే బేబీ హెల్తీగా పుట్టడం ఇంపార్టెంట్ కానీ, సో ఎడ్యుకేషన్ కానీ లైక్ అట్లా ఉండాలి ఇదేమి. అవును. సో ఐ థింక్ సైన్స్ని ఎంతవరకు వాడాలో అంతే వాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ట్రూ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.